జూనియర్కి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టేనా? నందమూరి ఫ్యామిలీల మధ్య వివాదాలు డైరెక్ట్గా ఎవరికీ తెలియకపోయినా ఒకే ఫ్యామిలీకి చెందిన వారి సినిమాలు పోటీకి దిగడంతో ఫ్యాన్స్ అంతా కంగారు పడ్డారు. బాబాయ్ అబ్బాయిల మధ్య యుద్ధం జరుగుతుంది అన్న టాక్ ఉన్నా బాబాయ్ మీద తారక్ అభిమానం చూపిస్తూనే ఉన్నాడు. శాతకర్ణి రిలీజ్ అప్పుడు బాబాయ్ అంటూ జూనియర్ సంబోధన వారి మధ్య ఉన్న గొడవలను పటాపంచలు చేస్తుంది అనుకున్నారు. అదేమీ జరగలేదు. సరికదా, ఇప్పుడు సరాసరి బాలయ్య తన సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి జూనియర్కు వార్నింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. శాతకర్ణి సినిమా తర్వాత బాలయ్య తన 101వ సినిమాగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో మూవీ చేస్తున్నాడు. సినిమా అనౌన్స్మెంట్ రోజే రిలీజ్ డేట్ చెప్పేయడం పూరికి అలవాటే. అయితే ఈసారి దసరా టార్గెట్తో పూరి బాలయ్య మూవీ రాబోతోందట. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఊరుకుంటే పర్వాలేదు, కానీ మిగతా సినిమాలకు తమ రిలీజ్ డేట్ గమనించి వారి సినిమాల రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. అసలైతే బాబీ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఆగస్ట్ అనుకున్న అది దసరా కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. దసరా బరిలో తారక్ వస్తాడని తెలిసిందో లేక ముందు అనౌన్స్ చేస్తే ఏ చిక్కాకు ఉండదనో కానీ బాలయ్య సినిమాని దసరా రిలీజ్ అని చెప్పేశాడు పూరి. బాలయ్య తారక్ల సినిమాల పోటీ వారికి ఎలా ఉన్నా ఫ్యాన్స్కు మాత్రం తెగ ఇబ్బంది పెడుతుందని చెప్పాలి. లాస్ట్ ఇయర్ డిక్టేటర్గా బాలయ్య, నాన్నకు ప్రేమతో జూనియర్ ఇద్దరు ఒక్కరోజు గ్యాప్తో సినిమాలు రిలీజ్ చేశారు. ఈ పోటీలో జూనియర్ నెగ్గగా ఈసారి పోటీకి వస్తే తానే ఆధిపత్యత చూపించాలని చూస్తున్నాడు బాలకృష్ణ. మరి ముందే ప్లాన్ చేసుకుని తారక్ తన సినిమా రిలీజ్ విషయంలో జాగ్రత్త పడితే మంచిది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు.